హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తనుజ ఒక మంచి గేమర్గా అయితే ముందుకు కొనసాగుతుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఎన్ని గేమ్స్ ఒంటరిగా ఆడినా కూడా కొన్ని టాస్కుల్లో మాత్రం ఖచ్చితంగా ఇతరుల హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. అది బిగ్ బాస్ ఫార్మాట్ అని కూడా చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్లో కొన్ని టాస్కులు కూడా సపోర్టింగ్ టాస్కులు ఉంటాయి. అప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండే బాండింగ్స్ కారణంగానే వారు టాస్కులు గెలుస్తూ ఉంటారు. అయితే ఇక ఇదే అదునుగా చూసుకున్న కొంతమంది మాత్రం మీరు బాండింగ్స్ పెట్టుకొని బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్నారు, ఒంటరిగా ఎటువంటి టాస్కులు ఆడలేరు అంటూ తనూజని టార్గెట్ చేయడం అయితే మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎవరైతే తనూజకి మొదటి నుంచి కొంచెం సపోర్ట్ చేస్తూ టాస్క్లో సపోర్టివ్గా ఉంటూ వచ్చారో ఇమ్మాన్యుయల్, భరణి ఇలా ప్రతి ఒక్కరూ కూడా తనూజకి అగైనెస్ట్ అయిపోయారు. దానికి ఒకే ఒక కారణం, తనూజ ప్రస్తుతం టాప్ గేర్లో దూసుకుపోతుంది టైటిల్ వైపుకు అనేసి వారికి అందిన హింట్స్. భరణి బయట నుంచి మళ్ళీ రీఎంట్రీ ద్వారా లోపలికి రావడంతో భరణికి ఒక క్లారిటీ ఉంది. వైల్డ్ కార్డ్స్ రాక హైపరాది పాయింట్స్ అలాగే భరణి మాటలతో ఇమాన్యుయల్కి కూడా మంచిగా అర్థమైపోయింది బయట తనూజ టాప్లో ఉందని. సో దీన్ని బాగా పరిగణలోకి తీసుకున్న అందరూ కూడా తనూజని టార్గెట్ చేయడం అయితే మొదలుపెట్టారు. అయితే కొంతమంది మాత్రం తనూజని మళ్ళీ ఎలాగోలా తమ బుట్టలో వేసుకొని తనూజను ముందు పెట్టి మేము ఈ హౌస్లో మరికొన్ని రోజులు కొనసాగాలనే ప్లాన్ అయితే వేసుకున్నారు. అయితే వారి పప్పులు ఉడకనివ్వడం లేదు తనూజ అని చెప్పవచ్చు. తనూజ మాట్లాడుతూ ఎవరొచ్చి నేను నీకు ఈ టాస్క్లో సహాయం చేస్తాను అన్నా కూడా అస్సలు మీ హెల్ప్ నాకు అవసరం లేదు, అలాగే ఎవరి హెల్ప్ కూడా ఈ టాస్క్లో కానీ ఏ దాంట్లో అయినా కానీ ఈ హౌస్లో నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే ఈ హౌస్ నుంచి వెళ్ళిపోతాను తప్ప ఎవరి హెల్ప్ నాకు అక్కర్లేదు అంటూ తనూజ ఒక్క ముక్కలో తేల్చిపడేసిందనే చెప్పాలి. ముఖ్యంగా భరణి, రాము, ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమాన్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా తనూజకి మద్దతుగా నిలిచి ఏదో ఒక సమయంలో మళ్ళీ ఆ పాయింట్ రైజ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో తనూజ ఇక ఆ పాయింట్స్కి విసుగు చెంది ఎవరూ నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నా గేమ్ నేను ఆడుకోగలను, మీరు చేసేది 1%, క్రెడిట్ తీసుకునేది 99% అంటూ తనూజ అయితే రెచ్చిపోయింది అని చెప్పాలి. మొత్తంగా తనూజ మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని, అలాగే తనూజ మాట్లాడిన మాటల్లో నిజం ఎంతుంది అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. తనూజ ఈ సీజన్ విన్నర్గా నిలవాలి అనుకుంటే ఈ వారం తనూజకి ఓట్లు వేసి గెలిపించండి. అలాగే తనూజ విన్నర్గా నిలుస్తుందా లేదా అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.